also as elders, note the talent of young people and stir them up, make them to stir them up, put them in proper slots. మీరు కూడా యవనస్తుల్లో ఉన్నటువంటి తలాంతులు గుర్తించి వారిని ప్రజ్వలింపజేసేవారుగా సరైన స్థలాల్లో వారిని ఉంచాలి. Otherwise, you will not have next generation. తర్వాత ఒకవేళ ఆ విధంగా చేయకపోతే తర్వాత తరం ఉండదు. We don't have qualitative leadership. We don't have qualitative singers, qualitative ministers, qualitative helpers in future. కాబట్టి భవిష్యత్తులో ఆ విధంగా చేయకపోతే మనం నాణ్యత కలిగినటువంటి నాయకులను, నాణ్యత కలిగినటువంటి వ్యక్తులను కలిగి ఉండలేం. So Prabhu Bhakt Singh said he has hidden talents. సోదరుడు భక్త్ సింగ్ గారు అన్నాడు, ఇతనికి దాచబడిన వరం ఉంది అన్నాడు. So like that they were helping us to stir up our talents. ఆ విధంగా వారు మా యొక్క తలాంతులను ప్రజ్వలింపజేయనట్లుగా సహాయపడుతూ వచ్చారు. Paul is saying the same thing to Timothy. అపోస్తలుడైన పౌలు అదే విషయాన్ని తిమోతికి Stir చెప్తున్నాడు. up the gift of God. దేవుని యొక్క కృపావరాన్ని ప్రజ్వలింపజేయి. God has not given the spirit of fear, దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదు, but of power, of love, and of a sound mind. Verse 7. 7వ వచనంలో చూస్తే ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకి ఇచ్చినాడు. So therefore Paul is now deputing Timothy to be stationed at Ephesus and bring forth church order of elders and deacons and deaconesses. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతిని ఎఫెసులో ఉంచి అక్కడ ఆయన బాధ్యత అప్పగించి సంఘాన్ని, పెద్దలను, అంతేకాకుండా సంఘంలో ఉన్న వారిని నడిపించాలని కోరుతూ వచ్చాడు. So as leaders, we should encourage others. Many times we don't encourage others and we try to hold on to ourselves. That is not right. We should encourage others, we must transmit to others, and we must use others. కాబట్టి నాయకులుగా మనం ఇతరులను ప్రోత్సహించాలి, ఇతరులను ఉన్నత స్థానంలోనికి, వారిలో ఉన్నటువంటి తలాంతులను గుర్తించి వారిలో ప్రజ్వలింపజేయడానికి మనం ప్రయత్నించాలి. When we were young, elders in Hebron were like that. మేము హెబ్రోన్లో పెద్దలుగా ఉన్నప్పుడు ఆ విధంగా చేస్తూ వచ్చాం. పాత పెద్దలు ఆ రీతిగా ఉన్నారు. పాత పెద్దలు ఆ విధంగా ఉంటూ వచ్చినారు. At the age of 20 years only I was picked up for youth ministry and VBS ministry. కేవలం 20 సంవత్సరాలు ఉన్నప్పుడే నన్ను VBS కు యవనస్తుల కూడికకు వాడుకుంటూ వచ్చారు. At the age of 22 they started sending me for ministry for the church. 22 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇతర సంఘాలకు పరిచయ కొరకు పంపిస్తూ వచ్చారు. Age of 30 I resigned my job, stepped into full time service. 30 సంవత్సరాల వయసులో నా యొక్క ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేను పూర్తిగా సేవకు వచ్చాను. Grace of God, ఇదంతా కేవలం దేవుని యొక్క కృప, nourishment, teaching, encouragement given by the elders of those days. ఆ దినాల్లో ఉన్నటువంటి పెద్దల యొక్క వారు పోషించిన విధానం, నడిపించిన విధానం, ప్రోత్సహించిన విధానాన్ని బట్టే. That's why Hebron Church became a universal church, global church. అందుకే హెబ్రోను సంఘం సార్వత్రిక సంఘం, ప్రపంచం అంతా విస్తరిస్తూ వచ్చింది. People from all over the world came there. ఆ నలుమూలల నుంచి, ప్రపంచం యొక్క నలుమూలల నుంచి వస్తూ వచ్చారు. From there God's word went to all continents, every part of the world. అక్కడి నుంచి దేవుని వాక్యం అన్ని ఖండాలకు వ్యాపిస్తూ వచ్చింది. Or every local church also should be global in their vision and spread the gospel and see that your church is filled with global people, universal people. కాబట్టి హోరేబు స్థానిక సంఘం, ఈ యొక్క సంఘం కూడా ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందిగా అనేకులు వచ్చే విధంగా ఉండాలి. Only one place can't be global. Every local church should be a global church having global vision. కాబట్టి ప్రతి స్థానిక సంఘము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దర్శనాన్ని కలిగి అందరినీ ఆహ్వానించేదిగా, ప్రోత్సహించేదిగా ఉండాలి. So we'll continue these studies in the days to come. కాబట్టి ఈ యొక్క పఠనాలు రాబోయే దినాల్లో In the కొనసాగిస్తాం. meantime, please read these three epistles. ఈ సమయంలో ఈ యొక్క 3 పత్రికలు మీరు చదవాల్సిందిగా మనం These are called చెప్తాం. pastoral epistles ఇవి కాపరి పత్రికలు అంటూ and వచ్చారు. also church order, epistles with church order. అంతేకాకుండా సంఘం యొక్క క్రమాన్ని గురించి రాస్తూ వచ్చారు. How